हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంతపరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయంలో క్రమంగా 7 శ్లోకాలు పూర్తి చేసుకొని 8వ శ్లోకంలో కూడా ఇంద్రియార్థేషు వైరాగ్యం అనేటువంటి జ్ఞానగుణాన్ని మరియు అనహంకారము అనేటువంటి జ్ఞానము గురించి తెలుసుకున్నాము. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఈ లక్షణాన్ని చింతన చేస్తూ ఉన్నాము. జన్మ మృత్యువు జర అంటే ముసలితనము, వ్యాధి అంటే రోగం. ఉపలక్షణంగా జీవునికి ఏ ఏ అవస్థలు ఉంటాయో వాటిని అన్నిటిని కూడా మనము చక్కగా విచారించి ఈ జన్మ మరణాల విషయంలో దోష దర్శనాన్ని పొంది మన యొక్క మనస్సును బాహ్య విషయాల నుంచి మళ్లించి ఆత్మోన్ముఖం చేయాలి, అంతర్ముఖం చేయాలి. గర్భోపనిషత్తులో జీవుని యొక్క జన్మను గురించి విస్తారంగా చెప్పింది ఉన్నది. ప్రతివాడు కూడా నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి గొప్పవాణ్ణి అని విర్రవీగుతూ ఉంటాడు. కానీ ఏ శరీరాన్ని అభిమానిస్తూ అహంకరిస్తూ విర్రవీగుతుంటాడో ఆ శరీరము ఈ భూమిపైకి ఎలా వచ్చింది అని విచారించినట్లయితే వాడు తలదించుకొని సిగ్గుపడాల్సిందే. ఈ భూమిపైకి ఈ శరీరం ఎలా వచ్చింది, ఏ ద్వారం గుండా వచ్చింది,
అది కనుక విచారించినట్లయితే సిగ్గుపడాల్సినటువంటి విషయం. వెనక్కి తిరిగి చూసి మనము ఆలోచించాలి. మన పుట్టుక ఎలా జరిగింది, తల్లి గర్భంలో ఎలా ఉంటిమి, ఎటువంటి పరిస్థితి ఉండే, అదంతా విచారించినట్లయితే మళ్ళీ జన్మకు రాకూడదు అనేటువంటి వైరాగ్యం కలగాలి. పూర్వాభివృద్ధి కోరేవాడు పూర్వ వృత్తాంతాన్ని మరవరాదు అని మలయాళ స్వాముల వారు తరచుగా చెప్తూ ఉండేవారు. వెనుకటి మన యొక్క అవస్థ ఎలా ఉంది, ఏ అవస్థ నుంచి మనం ఈ అవస్థకు చేరుకున్నాము అని విచారించినట్లయితే మన అహంకారము మట్టుబడుతుంది, అహంకారం దిగిపోతుంది. చూడండి, ఈ శరీరము తల్లి గర్భం నుంచి ఏ విధంగా అది నిస్సరణమైంది, ఏ ద్వారం గుండా నిస్సరణమైందో చూడండి. ఆ సిగ్గుచేటు, అది సిగ్గు ఎగ్గు అయినా కానీ అది బహిరంగమైనటువంటి సత్యమే, అందరికీ తెలిసినటువంటి విషయమే. దిగంబర రహస్యం. సంకుచితమైనటువంటి గర్భగోళంలో 9 నెలలు ఉండుట, అందలి క్రిములతో పీడింపబడుట, జఠరాగ్నిచే తప్తమగుట, తల్లి యొక్క ఆహార విహార భేదంతో అలమటించుట, మావితో బిగింపబడి ఉండుట, ప్రసూతి వాయువుతో త్రోపులు పడుట, సంకీర్ణమైనటువంటి మలమూత్ర యంత్రము నుండి బలవంతంగా బహిర్గతమగుట, మలమూత్రాలలో మునిగి తేలుట, ఇవన్నీ కనుక విచారించినట్లయితే వైరాగ్యం కలగాలి. ఇవన్నీ కూడా జన్మ దోషాలు అంటారు. జన్మ, దుఃఖ, వ్యాధి, మృత్యు, వీటన్నిటి నుంచి మనము విరక్తులం కావాలి. జన్మించాడు ఎలాగో, మరి మృత్యు తప్పుతుందా? అది ఎవరికీ తప్పదు కదా. ఏది తప్పినా కానీ మృత్యు మాత్రము ఎవరికి కూడా తప్పదు. మనుష్యుడు ఎందుకు పుట్టాడు అని అంటే సత్య కోసం పుట్టాడు అనవలసి వస్తుంది, అంతే కదా. పుట్టాడు ఎలాగో, మరి ఏం చేస్తాడు? ఏదో మధ్య లోపల నాటకంలాగా ఆడతాడు, మళ్ళీ చివరికి చావాల్సిందే, అంతే. పుట్టిన తర్వాత ఏది జరిగినా జరగకున్నా చావు మాత్రం జరిగి తీరుతుంది కదా. పుట్టిన తర్వాత వాడు ఏం సాధిస్తాడో, ఏం చేస్తాడో, చేసినా చేయకున్నా మరణం మాత్రం తప్పకుండా ప్రతివాడికి జరిగి తీరుతుంది. మనము ఏ ఏ విషయాలు సంకల్పించుకున్నా అవి నెరవేరుతాయో లేదో కానీ మృత్యు మాత్రం తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇటువంటి ఈ ఒకనాడు పుట్టి ఒకనాడు గిట్టేటువంటి ఈ శరీరాన్ని చూసుకొని నేను నాది, నేను నాది అని అహంకరిస్తూ ఉంటాం మనం. వాస్తవంగా విచారం చేస్తే ఇది నేను కాదు, నాది కాదు. నేను ఎందుకు కాదు? నాకు అది దృశ్యం ఉన్నది, నాకు తెలియబడుతుంది. ఏది ఎవరికి తెలియబడుతుందో తెలియబడే వస్తువు కంటే తెలుసుకునేవాడు వేరుగానే ఉంటాడు. ఇది అబాధిత నియమం. ఘటద్రష్ట ఘటాత్ భిన్న సర్వథా నా ఘటో యథ. ఘటాన్ని చూసేవాడు ఘటం కంటే వేరుగానే ఉంటాడు కానీ ఘటం తానెప్పుడు కూడా కాడు. అదేవిధంగా శరీరాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇది దృశ్యంగా మనకు తెలియబడుతుంది. ఆ శరీరాన్ని తెలుసుకునేటువంటి మనము శరీరమే ఎలా అవుతాం? దానికంటే వేరుగానే ఉన్నాం. ఇది ఇలా ఉండగా పంచభూతాల యొక్క శరీరాన్ని నాది అనుకోవడము, నేను అనుకోవడము, ఇంతకంటే అవివేకం మరొకటి లేదు అంటాడు. చివరికి ఇది నాది 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 అనుకుంటే అది చివరికి ఎవరి సొత్తు అయిపోతుంది? మృత్యు యొక్క సొత్తు అయిపోతుంది. చివరికి మృత్యువు కబలించేస్తుంది. ఒక్కొక్కడు శరీరాన్ని తూచుకుంటాడు, అవి ఏదో మషిన్లు ఉంటాయి, తూచుకుంటాడు. నేను 70 కిలోలు ఉన్నా, 80 కిలోలు ఉన్నా, ఇట్లా ఉన్నా, అట్లా ఉన్నా, తూచుకొని వాడు మురిసిపోతూ ఉంటాడు. వాడిని చూసి మృత్యువు ముసిముసి నవ్వుతూ ఉంటుంది. మూర్ఖుడు నా సొత్తును చూసి వాడు మురిసిపోతున్నాడు అని నవ్వుతూ ఉందంట మృత్యువు. ఈ శరీరానికి పాలు, పెరుగు, వెన్న, మంచి మంచి పంచభక్ష పరిమాణాలు పెట్టి దీన్ని బంగారంలాగా కాపాడుకుంటాం. కానీ చివరికి మృత్యువుకు అప్పచెప్పాల్సిందే. ఎందుకంటే కళ్ళు మూసుకొని పాలు తాగినా కానీ మృత్యువు మాత్రం కళ్ళు మూసుకోడు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ మృత్యువు మాత్రము కళ్ళు మూసుకోడు. వాడు ఎప్పుడు వేచి ఉంటాడు. నీ యొక్క ప్రారంధము యొక్క అంతిమ క్షణము ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటూ ఉంటాడు, వేచి ఉంటాడు. మనము మృత్యు అనగానే భయపడిపోతాం కదా, చెవులు మూసుకుంటాం. అమ్మమ్మ అంత మాట అనకు, అంత మాట అనకు అంటాము. కానీ మృత్యువు మాత్రము కళ్ళు మూసుకోడు, వాడు తయారులో ఉంటాడు. అతను చూసి వాడు వేటు వేస్తాడు.
మృత్యు అంటే కళ్ళు మూసుకుని అపశకనం అశుభం అమంగళం అనేటువంటి వాళ్ళు కూడా మంచి మంచి మేధావులు, పండితులు, జ్ఞానులు, భక్తులు, తపస్సులు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. మరణించేటప్పుడు మర్మస్థానాలు భేదింపబడతాయి, సందులు వికలమవుతాయి, నాడులు నిర్బంధంగా ప్రాణం ఉత్కరించినట్లు వశము తప్పి మలమూత్రాలు వదులుతారు. అలా మరణకాలంలో ఒక్కొక్కరు ఆ మృత్యువుకు భయపడి మలమూత్రాలను వదిలేస్తారు. ఎట్లయినా కానీ మృత్యు అయితే తప్పదు. అయితే జ్ఞానేంద్రియాల ద్వారా జీవుడు కనుక నిష్క్రమించినట్లయితే వాడు ఊర్ధ్వలోకాలకు వెళ్తాడు. ఇక కర్మేంద్రియాల ద్వారా వాడు నిష్క్రమించినట్లయితే వాడు అధోలోకాలకు, నరకాలకు వెళ్తాడని చెప్పింది. ఈ శరీరము జర్జరమై ఉంటుంది. అట్లేం నియమం లేదు. మరణం రావడానికి శరీరం ముసలిదైన తర్వాతనే వస్తుందనే గ్యారెంటీ ఉందా? ఒక్కొక్కడు గర్భంలోనే పోతాడు, ఒకడు పుట్టిన తర్వాత పోతాడు, ఒకడు బాల్యావస్థలో పోతాడు, ఒకడు యవ్వనావస్థలో పోతాడు. శరీరం జర్జరం కావాలి అనేటువంటి ఏం నియమం లేదు. అని ప్రారబ్ధము ఎప్పుడు క్షయిస్తే అప్పుడు అంతే శరీరం నుంచి నిష్క్రమిస్తాడు. ఈ ముసలితనము అది కాచుకొని ఉంటుంది మనకెప్పటికి కూడా. వ్యాఘ్రీవతిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవైవ ప్రహరంతి దేహం ఆయు పరిస్రవతి భిన్న ఘటాదివాంబో లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రం. వ్యాస భగవానులు మహాభారతంలో చెప్తారు. ఈ మృత్యు అనేది మనకు ఎట్లా కాచుకొని ఉంటుందంటే, ప్రసవించినటువంటి ఆడుపులి ఎంత ఆకలితో క్రోధంతో ఉండి అది జంతువులపైన జంపు చేస్తుంది. అట్లా జంతువు దాని కంట కనిపించిందంటే ఇంకా తప్పించుకోవడానికి వీల్లేదు, దాన్ని చంపేస్తుంది ఆ పెద్ద పులి. అట్లా ఈ ముసలితనము పెద్ద పులిలాగా వచ్చి మన మీద పడుతుంది. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? కాళ్ళు నడవడానికి రాదు, కళ్ళు చూడడానికి రాదు, చెవులు వినడానికి రాదు, దంతాలు ఊసిపోతాయి, చర్మం అంతా ముడతలు పడిపోతుంది. బలిభిర్ముఖమాక్రాంతం ఫలితేనాంకితం శిరః గాత్రాణి శిథిలాయంతే తృష్ణైకాతరుణాయతే. అక్కడే మహాభారతంలోనే చెప్పింది ఉన్నది. ముఖమంతా ముడతల చేత అది జీర్ణమైపోతుంది, తల నెరసిపోతుంది, దంతాలు ఊడిపోతాయి కదా. ఈ విధంగా జీర్ణావస్థలో పరిస్థితి ఉంటుంది. అయినా కానీ తృష్ణైక తరుణాయతే అన్నాడు. తృష్ణ ఆశ, బ్రతకాలనేటువంటి ఆశ, బ్రతికేడు తీపియును విషయ పక్ష స్పృహయున్ అని అంటూ ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో. బ్రతకాలనేటువంటి తీపి మరి విషయాలకు సంబంధించినటువంటి స్పృహ, కోరిక, ఆశ, ఈ రెండు మాత్రం మిగిలి ఉంటాయి. ముదిశను దంతావలియును అంటాడు అక్కడ. దంతావలి అంటే పనులు ఊసిపోతాయి, తల నెరిసిపోతుంది, శరీరం జర్జరమైపోతుంది. కానీ బ్రతకాలనేటువంటి ఆశ మరి విషయపక్ష స్పృహ అంటే శబ్దాది విషయాలకు సంబంధించినటువంటి ఆశ, కోరిక, అది మాత్రము ముదియదు అంటాడు. అది ముసలిది కాదంట. అయినా కానీ ఏం చేస్తావు పాపం? చచ్చే ముందు వాడు సంపాదించినటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలు, పిల్ల బేక వాళ్ళన్నిటినీ స్మరించుకొని వాడు ఏడ్చుకుంటూ అయినా కానీ శరీరాన్ని గత్యంతరం లేక వదలాల్సిందే. వాడు వదలనంటే యముడు ఊకోడు, పాశం బట్టి లాక్కెళ్తాడు. చూసారా? ఆ ముసలితనంలో కోపతాపాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇంద్రియాలు పట్టుతో తప్పుతాయి, అప్పుడు కోపతాపాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఇక తనవారు కూడా తనను ఏవగించుకుంటూ ఉంటారు. ఏమో పెద్ద మనిషి అయినవు, ఎంత ఓపిక లేదా, అట్లా ఇట్లా అని వాళ్ళు నిందిస్తూ ఉంటారు. ఈ విధంగా ముసలితనంలో అనేక దోషాలు ఉంటాయి. మరి వ్యాధుల చేత పీడింపబడుతూ ఉంటుంది. ఏ విధంగా వ్యాధులు వస్తాయి అని అంటే, రోగాశ్చశత్రవైవ ప్రహరంతి దేహం. ఈ దేహాన్ని శత్రువులు ఏ విధంగా వాళ్ళు కోపంతో, ఖడ్గాలతో, శూలాలతో శరీరాన్ని పొడిచి చంపుతారో అట్లా రోగాలు వచ్చి మీద పడి శత్రువుల్లాగా పీడిస్తూ ఉంటాయన్నమాట. పిలువకున్నా కానీ వచ్చి ఇది మా ఇల్లే అన్నట్టుగా వచ్చి కూకుంటాయి అంట శరీరంలో. పిలువకున్నా కానీ పిలుస్తారు. ఎవరికైనా రోగాలు కావాలని, నాకు ఈ రోగం రావాలని పిలుస్తారు. ఆ రోగాన్ని పిలువకున్నా కానీ ఇది మా ఇల్లే అని వచ్చి తిష్ట వేస్తుందంట శరీరంలో. చూసారా? ఎవరైనా వేరే వ్యక్తి మీ ఇంట్లో వచ్చి కూర్చొని ఇది నా ఇల్లే అంటే ఊరుకుంటారా మీరు? కానీ రోగాలను పొమ్మానండి, పోతాయా? పోవు. ఈ విధంగా నిత్య కాపురం చేస్తూ ఉంటాయి మనకు రోగాలన్నీ వచ్చాయి.
మరి ఈ శరీరంలో అంతా ఎట్లా ఉన్నది? మొత్తము మాలిన్యం. ఏ పార్ట్ చూసినా కానీ శరీరంలో అంతా మలినయుక్తమైనటువంటిది, హేయమైనటువంటిది, దుర్గంధయుక్తమైనటువంటి శరీరం కదా. చచ్చిన తర్వాత ఒక్క రోజు కన్నా ఉంచుకోగలమా మనం ఇంట్లో? ఒక్క రోజు కన్నా బంధువులు వచ్చేవారు ఉన్నారు, దూరం వాళ్ళు రావాలంటే రాకుంటే అయ్యా తీయరి వాసన వస్తుంది తీయరి అంటారు. చూడు ఎంత హేయమైనటువంటి శరీరం. మరి సత్సంగానికి వచ్చేటప్పుడు వర్షం పడుతుందని పక్కింట్లోకి వెళ్ళి ఈ సత్సంగం కాడ అంతమంది ఎవరన్నా నా చెప్పులు తారుమారు చేసి తీసుకెళ్ళగలరని ఆ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అడుగుతావు, అయ్యా నా చెప్పులు సత్సంగం అయ్యే దగ్గర ఒక గంట సేపు ఇక్కడ పెడిపోద్దా, ఉంచుకుంటారా అని అంటే పెట్టుకో అంటారు కదా. అదే శవాన్ని తీసుకుపోతూ వర్షం పడింది, అప్పుడు కాష్టం దగ్గరికి పోయేటట్టు లేదు, శ్మశానం దగ్గరికి తీసుకుపోయేటట్టు లేదు, వర్షం బాగా పడుతుంది, కొంచెం మీ ఇంట్లో పెట్టుకుంటారా అంటే పెట్టుకుంటారా? ఏ చలో కాసే పద్మాస్ చల్ నికల్ జా అంటాడు కదా. అంత హేయమైనటువంటి శరీరం. ఇటువంటి శరీరాన్ని అబ్బో మురిసిపోతారు ఒక్కొక్కరు కదా. దీనికి సెంట్లు, పౌడర్లు, బొట్లు, లిప్స్టిక్లు కదా, ఆభరణాలు, వా చూస్తే అతిలోక సుందరి అని అనిపించాలి, అట్లా అలంకారాలు చేసుకుంటారు. చివరికి దాని దశ చూడండి ఎట్లా ఉన్నది. ఇంత హేయమైనటువంటి శరీరాన్ని చూసి మురిసిపోతారు. ఒక్కొక్కరు అయితే మరీ మురిసిపోతారండి కదా. నిలువుటద్దం మీద ఎదురుగా నిలబడి ఒక అరగంట సేపు కదలారండి అక్కడి నుంచి. ఇక చీరలు ఇట్లా చూసుకొని ఆభరణాలు మంచిగా ఉన్నాయా లేదా చూసుకొని మురిసిపోతారు ఈ శవాన్ని చూసుకొని కదా. ఆలోచించండి ఎంత ఏమో అందం ఉన్నదో ఈ శరీరంలో చూడండి. దుర్గంధం దుర్మలోపేతం స్పృష్ట్వా స్నానం విధీయతే. ఇది ముట్టుకుంటే స్నానం చేస్తారా లేదా? శవాన్ని ముట్టుకొని అట్లే వస్తారా? ఇంట్లోకి రారు, స్నానం చేసి వస్తారు. ఎందుకు? మలినం ఉన్నది కదా శరీరము. ఆ మలినమైన శరీరాన్ని ముట్టుకుందామని స్నానం చేసి వస్తారు. మరి నీ శరీరము అది అటువంటిదే కదా. చూసండి, విచారం చేయండి. కాబట్టి చాలా హేయమైనటువంటిది అంటాడు. ఒక ఆయన రైల్లో ప్రయాణం చేస్తుంటే ఒక తోలు తిత్తులో నీళ్లు తీసుకొచ్చి ఆ ప్రయాణికులకు ఇస్తున్నాడంట. ఒక ముస్లిము, ఒక ఎవరో నిమ్న జాతి వాడు తోలు తిత్తి అందులో నీళ్లు తీసుకొచ్చి ఆ ప్రయాణికులకు పోస్తూ ఉంటే ఒక ఆయన అడిగిండంట, ఏమండి ఈ తోలు తిత్తి మంచిగా శుభ్రంగా ఉంది కదా అని అడిగిండంట. ఈ తోలు తిత్తి శుభ్రంగా ఉంది కదా అని అడిగిండంట ఒక ప్రయాణికుడు. అప్పుడు ఆ నీళ్లు పోసేవాడు, ఆ తోలు తిత్తి పట్టుకొని నీళ్లు పోసేవాడు అన్నానంట, త్రాగే తిత్తి కంటే ఈ పోసే తిత్తి శుభ్రంగానే ఉందన్నట. త్రాగే తిత్తి అర్థం కాలేదా? త్రాగే తిత్తి ఏది? ఈ శరీరం. ఈ త్రాగే తిత్తి కంటే ఈ పోసే తిత్తి చాలా శుభ్రంగా ఉంది అన్నాడంట. అంటే ఆ తోలు తిత్తి కంటే హీనం ఇది కదా. ఆ కమ్మరివాన్ దగ్గర బాత ఉంటుంది, బుస్ 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 అంటారు. పూర్వకాలంలో ఉండే, ఇప్పుడు అన్నీ మషిన్లు వచ్చినాయి కదా. పూర్వకాలంలో బాత ఇంత పెద్దది ఉండే, ఒక బాక్స్ లాగా పెద్దగా, అది కూడా తోలుతో తయారు చేస్తారు. దానికి ఒక పెద్ద కట్టె కట్టి దానికి ఒక దారం కట్టి దాన్ని కట్టెను కిందికి మీదికి లాగుతుంటే ఈ తోలు తిత్తి కూడా విచ్చుకుంటుంది, మళ్ళా మూసుకుంటుంది. అంటే విచ్చుకున్నప్పుడు గాలి లోనికి వస్తుంది, మూసినప్పుడు గాలి బయటకు పంపిస్తుంది. ఇది గట్లే ఉన్నది తోలు తిత్తి. ఇది చూసారా? దీన్ని చూసి మరీ మురిసిపోతూ ఉంటాం చూసారా. కాబట్టి ఈ శరీరం మీద కానీ, ఈ ముసలితనం మీద కానీ, జన్మ విషయంలో కానీ, మరణ విషయంలో కానీ మనకు ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా మనము విరక్తులమయ్యి మన మనస్సును వెనక్కి తింపుకోవాలి. తెలిసిందా? ఇక్కడ అనేక గుణాలు మనకు చెప్తూ ఉన్నాడు భగవంతుడు. అంటే సాధకుని ఎలాంటి గుణాలు ఉండాలి కదా. అమానిత్వం, అలంబిత్వం అని అంటూ 20 గుణాలు చెప్పినాడు ఇక్కడ. ఇవన్నీ జ్ఞానంలోనే గణన అవుతాయి. జ్ఞాన సాధనాలు ఉన్నాయి ఇవి, కానీ జ్ఞానముగానే వ్యవహరిస్తూ ఉన్నాడు ఇక్కడ, జ్ఞానముగానే చెప్తూ ఉన్నాడు. వాటి చేత ఉపలక్షణంగా ఏ దుర్గుణాలు ఉంటాయో అవన్నీ కూడా వదిలిపెట్టి దైవీ గుణాలను మనము సంపాదించుకోవాలి అని ఇక్కడ ముఖ్య లక్ష్యం, తాత్పర్యం కదా. ఇంకా అబద్ధాలు ఆడేది, మందిని పీడించేది, మోసం చేసేది, పైశనం అంటే చాడీలు చెప్పేది కదా. ఇట్లాంటి గుణాలు
ఉండకూడదు. ఒకసారి కొత్తపేటలో 2 భార్యాభర్తలు ఉండేవారు. చాలా మంచివారు, అన్యోన్యంగా ఉండేవారు, చాలా ప్రేమతో ఉండేవారు. అయితే ఈ సంగతి నారదునికి తెలిసింది. నారదునికి తెలిసి పోతూ పోతూ తోవలో ఉంది కదా, ఒకసారి కొత్తపేటకు పోదాం, ఆ 2 దంపతులు చాలా పుణ్య దంపతులు అంట, వాళ్ళని చూసి వెళ్దామని కిందికి దిగి వచ్చాడు. ఫలానా ఆయనే అని ఎవరితో అడిగితే చెప్పాడు. ఫలానా వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది చూడండి అని అంటే పోయినాడు. ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళు వైశ్యులు అన్నమాట. ఆ భర్త వ్యాపారంలో ఉంటాడు. అతనికి వేరే షాపు వేరే దూరం ఉంది, ఇల్లు వేరే దగ్గర ఉంది. ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ అయ్యగారు లేడు, అమ్మగారు మాత్రమే ఉంది. ఆ నారద మహర్షిని చూసి, ఓ స్వామీజీ, మరి ఎలా వచ్చారు మా ఇంటికి? మా జన్మధనం ధన్యమైంది, మా ఇల్లు పావనమైంది అని ఆ వచ్చినటువంటి నారద మహర్షికి మంచిగా ఉన్నత ఆసనం వేసి కాళ్ళు కడిగింది, మంచిగా శుభ్రంగా తుడిచింది, బొట్టు పెట్టింది, పూలు వగేరా పెట్టింది, నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు అన్నాడు, ఏమ్మా మీరు భార్యాభర్తలు చాలా మంచిగా ఉంటారంట కదా, చాలా బాగుంటారంట కదా అని అంటే, అవును స్వామీజీ, మీలాంటి వారి కృపచేత మేము బాగానే ఉంటున్నాము అంటే, ఏం బాగుంటారు, వాడేం మంచోడా వాడు ఎన్నెన్ని జన్మల లోపల ఎన్నెన్నో పాపాలు చేసి వచ్చాడు. చూడు వాని అంతఃకరణంలో, వాని శరీరంలో ఎన్ని వాసనలు ఉంటాయో చూడండి. ఎన్నడైనా ఒకనాడు నేను మోసం చేస్తాడు చూడు, వాడు మంచోడు కాదు. మరి కావాలంటే వాని శరీరం నుంచి అన్ని దుర్గంధం వస్తుంది, నువ్వు చూడు. ఇంకా ఎట్లా చూసేదండి అంటే, ఏం లేదు, పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు వాని వీపును నువ్వు నాకి చూడు, వాని వీపును నువ్వు నాకి చూడు, ఎంత దుర్గంధం వస్తుందో చూడు అంటే, సరే చూస్తానండి అన్నది. ఇక ఆమె ఏదో పలహారం లాగా ఇచ్చింది, తీసుకున్నాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి ఆ దుకాణం దగ్గరికి, షాపు దగ్గరికి వెళ్ళాడు, ఆమె భర్త దగ్గరికి. ఆ భర్త దగ్గరికి వెళ్ళి, ఓ స్వామీజీ వచ్చారా, మా జన్మ పావనమైంది, రండి అని అంతా కూర్చుండబెట్టుకున్నాక ఏదో ఆ ముచ్చట ఈ ముచ్చట మంచిగా మాట్లాడిన తర్వాత, ఏమండి మంచిగా మీరు భార్యాభర్తలు బాగుంటున్నారు కదా, మంచిగా ఉంటున్నారా అని అంటే, మంచిగా ఉంటామండి, ఒక్క మాట కూడా అనుకోము, మేము చాలా అన్యోన్యంగా ఉంటాము, మా భార్య కూడా చాలా మంచిది, అట్లా ఇట్లా. ఏం మంచిది? ఆమె పూర్వజన్మలో కుక్క ఉండే ఆమె, ఎన్నడైనా నేను కరుస్తుంది చూడు, అలవాటు. ఎందుకంటే పూర్వజన్మ కుక్క ఉన్నది కదా, కుక్క కరిసే అలవాటు ఉంటుంది, నేను కరుస్తుంది. ఇంకా కావాలంటే చూసుకో, కుక్క ఏ విధంగా నాకుతుంది కదా, అట్లా నాకుతుంది నిన్ను అని చెప్పినాడు. గట్టెట్లా నిజంగా చూసుకో, నువ్వు ఒకసారి నువ్వు పరీక్షించి చూసుకో. సరే అన్నాడు. ఇక అక్కడి నుంచి నారద మహర్షి మెల్లగా నిష్క్రమించాడు. ఇక రాత్రికి పడుకున్నాక ఇక్కడ ఈమెకి ఇట్లా చెప్పిండు, ఆయనకు అట్లా చెప్పిండు. ఇక ఇతడు పడుకున్నాక చూస్తా, మా భర్తలో అనేక వాసనలు ఉంటాయంట, ఏం వాసన ఉంటుందో చూస్తా అని ఆమె నాకడం మొదలుపెట్టింది. భర్త యొక్క శరీరాన్ని నాకడం మొదలుపెట్టింది. భర్తకి ఏమని చెప్పాడు, ఆమె కుక్క ఉన్నదామె, నాకు తెలుసు చూడు, సంస్కారాలు ఉంటాయి అని ఆయనకు చెప్పిండు. ఇక ఇతడు పడుకొని నిద్రపోలే, ఏం చేస్తే చూద్దామని పడుకున్నట్టు నటన చేసిండు, కళ్ళు మూసుకొని కదా. కళ్ళు మూసుకొని ఆమె ఏం చేస్తుంది అని నిరీక్షించి చూస్తూ ఉన్నాడు, కళ్ళు అయితే మూసుకున్నాడు. ఇక ఈయన పడుకున్నాడు కదా అని ఆమె మెల్లగా లేచి వాడిని నాకడం మొదలుపెట్టింది కదా. నాకేసరికి ఇది నిజంగా కుక్కనే ఉన్నది, ఈ కుక్కను నా ఇంట్లో ఉంచుకుంటే బాగుండదు అని లేచి ఇక ఆమెను కొట్టిండు. ఇక నువ్వు కుక్క ఉన్నావు, పో, నీ సోపది నాకు చాలు, నువ్వు వెళ్ళిపో, నువ్వు కుక్కలాగా నాకుతున్నావు అని ఆమెను వెళ్ళగొట్టాడు. చూడు, మంచిగా ఉన్న వాళ్ళకు చాడీలు చెప్పి ఏం పని చేసిండు నారదుడు గట్ల చేస్తాడా అని అనుకోకుండా ఉట్టిగా వినోదంగా చెప్పాను. అంటే చాడీలు అంటే గట్ల ఉంటాయన్నమాట. చాడీలు చెప్పి ఏమంటారు, ఆ ఇండ్లు గాలబెట్టి పేనాలు ఎరగబుక్కుంటారంట. ఆ పేనాలు అంటే ఏమంటారు, ఆ బియ్యం వేయిస్తే ఇంత దొడ్డు అయితే కదా పేనాలు అంటారా. ఇల్లు గాలబెట్టి పేనాలు ఎరగవు అంటే, ఆ ఇల్లు గాలబెడితే ఆ మంటల లోపల ఈ ఒడ్లు వస్తే అవి పేనాలు అవుతాయి కదా. ఆ పేనాలు అయితే అవి ఎరగబుక్కుంటాడు అంటారు. వీనికి ఆనందం అనిపిస్తుంది ఆ ఇల్లు గాలబెట్టినవాడికి కదా. అట్లా ఉంటారు లోకంలో కదా. అట్లాంటి సాధకులకు ఉండకూడదు.
పైశునం అంటారు దానికి. పైశునం అంటే చాడీలు చెప్పుట. ఆ విధంగా ఉండకూడదు. మహాత్ముల దగ్గర సత్సంగం చేస్తూ ఉండాలి. మరి సత్శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. మంచి గుణాలు అలవరుచుకోవాలి కదా, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అన్నమాట. అయితే గురువులు బోధిస్తున్నప్పుడు వారు ఏ విషయాన్ని తీసుకొని, ఏ టాపిక్ తీసుకొని వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారో మన మనసు కూడా అదే విషయం మీద ఉండాలి. ఆ చెప్పేది ఒక రకంగా మనం తెలుసుకునేది మరొక రకంగా అయితే అది విపరీత జ్ఞానం అవుతుంది, అనర్థానికి కారణమవుతుంది. ఆ శాస్త్రం బోధించినటువంటి గ్రంథకర్త ఎవరున్నారో అతనికి ఏ అభిప్రాయంతో చెప్తున్నాడు ఆ విషయాన్ని, మరి గురుదేవుడు సరిగ్గా ఆ అభిప్రాయానుసారంగా చెప్తున్నాడా లేదా అది చూడాలి. వింటున్నామంటే వింటున్నాం అని అంటే కుదరదు. వినేది సరిగ్గా ఉంటుందా లేదా, ప్రకరణానికి అంటే జరుగుతున్న విషయానికి, వెనక జరిగిన విషయానికి, ముందు జరగబోయే విషయానికి సరిగ్గా టాలీ అవుతుందా లేదా, ఇది గమనిస్తూ ఉండాలి. ఎట్లా చెప్తే అట్లా తలకాయ ఊపొద్దు. విచారపూర్వకంగా, వివేకపూర్వకంగా వినాలి. అర్థాన్ని యథాతథంగా తెలుసుకోకపోతే అది అనర్థం అయిపోతుంది. ఒక ఇంట్లో ఒక ముసలమ్మ ఉండేది, ఆమెకు 2 కొడుకులు. అయితే ఒకరోజు ఆ పెద్ద మనిషికి జ్వరం వచ్చింది, బాగా ఏదో రోగం వచ్చింది. జ్వరం వస్తే అప్పుడు అయ్యో పెద్ద మనిషికి రోగం వచ్చింది కదా అని 2 కొడుకులు ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. డాక్టర్ దగ్గర తీసుకుపోతే పూర్వము ఆయుర్వేద వైద్యం ఉండే కదా, అతడు చూశాడు. చూసి ఏం భయపడకండి, రోగం నయమవుతుంది, నేను అమోఘమైనటువంటి ఔషధాన్ని ఇస్తున్నాను, దీన్ని చక్కగా మీరు ఈ ఔషధాన్ని మంచిగా, అది ఔషధం అంటే సీసాలో పోసి ఇచ్చాడు, లిక్విడ్ కదా. అయితే దీన్ని ప్రయోగం చేసేటప్పుడు బాగా ఊపి ఈ ఔషధాన్ని ప్రయోగం చేయాలి, జాగ్రత్త. ఒకసారి ప్రయోగం చేసిన తర్వాత నయం కాకపోతే మళ్ళీ ప్రయోగం చేయండి. అట్లా చేసినట్లయితే ఈ రోగం తప్పకుండా నయమవుతుంది అని సీసాలో మందు ఇచ్చాడు. తీసుకెళ్ళండి మీ అమ్మకు అని పంపించాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు అమ్మకు మందు ఇవ్వాలి కదా పెద్ద మనిషికి. అయితే ఇక మందు పోస్తామని చిన్న కొడుకు వాడు మూత తీసిన తర్వాత వాడు పెద్ద కొడుకు అంటాడు, ఆగరా, డాక్టర్ ఏమని చెప్పాడు గుర్తుందా నీకు, బాగా ఊపి కదా, బాగా ఊపి ఈ ఔషధ ప్రయోగం చేయమన్నాడు, గుర్తుందా? గుర్తుంది. పట్టు అని తల్లి 2 చేతులను ఒకటి పట్టుకున్నాడు, 2 కాళ్ళు ఒకటి పట్టుకున్నాడు. తల్లి పట్టుకొని తల్లిని ఊపుతున్నారు వాళ్ళు, మందుని కాదు ఊపేది వాళ్ళు కదా. తల్లిని అటు ఇటు, అరే చచ్చిపోతారా, నేను ఎందుకు ఊపుతున్నారా, ఊపకండి రా, నేను చచ్చిపోతా అంటే రోగులకి ఇట్లే అంటారు, వినొద్దు రోగులు, ఎందుకంటే మందు తాగడానికి భయపడతారు వాళ్ళు, అందుకని ఊపు అని బాగా ఊపే వరకు ఆమె ఊపిరే పోయినట్టు చేసింది. మొదలే పెద్ద మనిషి రోగంతో ఉన్నది కదా, అటు ఇటు ఊపేసరికి ఆమెకు ఊపిరి పోయినట్టు అయ్యి అట్లా స్పృహ తప్పినట్టు అయిపోయింది. అయినాక అప్పుడు పోయిరా మందు పోయి ఆయనతో పోసారు. ఇక పోసిన తర్వాత ఇక మెల్లగా ఎట్లనో మింగింది. కాసేపటికి కొంచెం తెప్పరిల్లుకున్న తర్వాత అమ్మ ఎట్లున్నదిరా, ఏమున్నదిరా అని మళ్ళీ అట్లే రోగంతో అప్పుడు ఎట్లా బాధపడుతున్నారో అట్లే బాధపడుతుంటే అరే రోగం తగ్గగాలి ఔషధానికి. ఆయన ఏమన్నాడు డాక్టరు, ఒకసారి పోస్తే నయం కాకపోతే మళ్ళీ ప్రయోగం చేయండి అన్నాడు. అందుకని మళ్ళీ ప్రయోగం చేయాలి. పట్టరా, కాళ్ళు పట్టు, చేతులు పట్టు అని మళ్ళీ కాళ్ళు చేతులు పట్టి మళ్ళీ అటు ఊపేసరికి ఆమె ఊపిరే పోయింది మొత్తం కదా. అంటే భావార్థం, చెప్పే వక్త యొక్క భావం ఏమిటో అది తెలియకపోతే, దాని అర్థం తెలుసుకోకపోతే అనర్థం జరిగిందా లేదా. వాడు ఏమని చెప్పాడు, ఔషధాన్ని బాగా ఊపి పోయమన్నాడే కానీ తల్లిని ఊపమని చెప్పలేవాడు. వాడు ఊపమన్నాడని చెప్పి తల్లినే ఊపమన్నాడు కావచ్చు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. చూసారా, అంటే చెప్పే వక్త యొక్క తాత్పర్యాన్ని కూడా మనము బాగా ఏకాగ్రతతో వింటూ ఇది సరిగ్గా ఉందా లేదా బాగా గమనిస్తూ ఉండాలి. ఏదో చెప్పినా కొద్దీ చెవులు ఊపుకుంటూ పోయేది లేదు, వినేది కూడా జాగ్రత్తగా వినాలి. కాబట్టి గురుదేవుడు సత్సంగం చెప్తూ ఉన్నప్పుడు చక్కగా వినాలన్నమాట. ఏదన్నా కొంచెం మనకు అనుభవానికి, శాస్త్రానికి విరోధంగా అనిపిస్తుంది అనుకో, వెంటనే ఆపాలి. స్వామీజీ క్షమించండి, కొంచెం ఆగి విచారం చేయండి, ఇది శాస్త్రోక్తంగా ఉందా
అనుభవానుసారంగా ఉందా, కొంచెం మళ్ళీ ఒకసారి విచారించి మళ్ళీ చెప్పండి అని సౌమ్యంగా అడగాలి కదా. లేకపోతే ఆయన చెప్పినట్టు వినుకుంటూ పోతే విపరీత జ్ఞానం అవుతుంది ఇప్పుడు వాళ్ళకైనట్టు. అందుకని కేవలం వినుకుంటూ పోవడం కాదు, విచారపూర్వకంగా వివేకపూర్వకంగా వింటూ ఉండాలి. సరిగ్గా ఉందా, శాస్త్రోక్తంగా ఉందా, అనుభవానుసారంగా ఉందా. వేదాంతం ఎప్పుడు కూడా శాస్త్రాన్ని ఉల్లంఘించిపోదు, అనుభవానికి విరుద్ధంగా పోదు. వేదాంతం ఎప్పుడు కూడా సరిగ్గా మన అనుభవానుసారంగా ఉంటేనే మనం దాన్ని స్వీకరించాలి. ఇట్లా కాబట్టి సత్సంగం చేస్తూ ఉండాలి, సద్గుణాలను అలవర్చుకుంటూ ఉండాలన్నమాట. ఇక శ్లోకంలో అసక్తి రణభిస్వంగ పుత్రధార గృహాదిషు అని తర్వాత శ్లోకం ప్రారంభమవుతుంది. 9వ శ్లోకం అసక్తి రణభిస్వంగ. ఈ శ్లోకంలో అసక్తి అది దాన్ని అక్కడికి పదచ్ఛేదం చేయాలి. అసక్తి అనేది ఒక సపరేట్ వేరే పృథక్ పదం అన్నమాట. ఇక అనభిస్వంగ అనేది రెండో పాదములో పుత్రధార గృహాదిషు దానికి అన్వయం చేయాలి. ఆసక్తి నుండి వేరు చేసి అనభిస్వంగ అనే శబ్దాన్ని పుత్రధార గృహాదిషు అనే దానికి అన్వయం చేయాలి. అంటే పుత్రులు, ధార అంటే భార్య, గృహము, ఆస్తి, ఐశ్వర్యాలలో అభిస్వంగం ఉండకూడదు. అభిస్వంగం అనంటే మోహం, ఆ మోహం ఉండకూడదు అని అనభిస్వంగ అనే దాన్ని పుత్రధార గృహాదిషు అనే శబ్దానికి అన్వయం చేయాలి. ఆసక్తిని ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఆసక్తి, శక్తి అంటే ఆసక్తి, ఆసక్తి అంటే ఆసక్తి లేకుండుట అని అర్థం. అంటే ఏ విషయంలో కూడా ఆసక్తిని పెట్టుకోరాదు. మనుషుడు ఒంటరిగా పుట్టాడు, ఒంటరిగా చస్తాడు. తన వెంట ఒకటి రాదు, వచ్చినప్పుడు ఏమీ తేలే. తెచ్చానరా ఎవరన్నా? మరి పుట్టినప్పుడు ఏమైనా తెచ్చానరా? పోయేటప్పుడు పట్టుకుపోతారా? ఏం పట్టుకుపోరా? కొన్ని పైసలు ఏమన్నా, కొద్దిగా మూట ఏం పట్టుకుపోరు, అంతే కదా. చూడు, రిక్తహస్తముల చేత వచ్చాము, రిక్తహస్తముల చేత వెళ్ళిపోతాము. ఈ మధ్యలో వచ్చి ఇది నాది, ఇది నాది, ఇది నాది, ఇది నాది అనుకోవడం ఇది మోహం కాదా? ఎవరిది? నువ్వు వచ్చేటప్పుడు తెచ్చినావా? తెలియదు కదా. మరి నీదా అది? మరి నాదని ఎట్లా అంటున్నావు నువ్వు? మరి స్వామీజీ మీరు ఈ ఇల్లు నాది కాదా, ఈ పిల్లలు నావలు కాదా, ఈ ధనము నాది కాదా? మరి నాది కాదని నేను అన్నా అనుకో, వాడు ఇంకోడు వస్తాడు. వాడు నీది కాదు కదా, నేను తీసుకుపోతాను వస్తాడు. వాడు ఇల్లు నాది కాదు కదా అంటున్నావు కదా, ఇది నాదే, నువ్వు పో, ఇంట్లో నుంచి పో అంటాడు వాడు, అంతే కదా. మరి ఏమన్నట్టు? నాది కాదు, నాది కాదు అని అనుకోవాలి, దాని మీద మోహం పెట్టుకోవద్దనంటే మీ తాత్పర్యం ఏంది? అంటే మాది ఉన్నదంతా మొత్తం దానం చేయమంటావా ఏంది? మందికి ఇచ్చేయమంటావా అంటే అట్లా కాదు తాత్పర్యము. ఉండని, కానీ దాని మీద నాది అనేటువంటి మోహం ఉంటుంది కదా, అది వదులుకో. ఈ కొడుకు నావాడు, ఈ మనమడు నావాడు, ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, ఈ ధనము నాది, నాది నాది అనే మోహం పెట్టుకున్నావు కదా, అది వదులు. మోహం పెట్టుకుంటే దుఃఖానికి కారణమవుతుంది. మరి దుఃఖపడుతూ ఉండాలా నువ్వు? సుఖంగా పోవాలా? దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఏది తీసుకురాలేదు, ఏది తీసుకుపోరు. ఒకవేళ ఈ ప్రపంచంలో మరణించిన వాడల్లా కూడా కనీసం ఒక పిడికడన్నా మట్టి తీసుకుపోయినారు అనుకో ఈ భూమి నుంచి, అప్పుడు మనకు ఇప్పుడు ఉండడానికి కూడా ఈ స్థలం ఉండేది కాదు. మనిషింత పిడికడ తీసుకుపోయినా కానీ ఎంతమంది చచ్చిపోయినా, ఇంతమందికి ఎంతమంది చచ్చినారు. మనిషింత పిడికడ తీసుకుపోయినా కానీ మనం ఉండడానికి స్థలం మిగిలేది కాదు కదా. అంటే ఎవడేం తీసుకుపోడు, చూసారా. అందుకని ఇది మనది కాదు, ఇది ఈశ్వరుని యొక్క సొత్తు ఉన్నది, పంచభూతాల యొక్క సొత్తు ఉన్నది. కాబట్టి ఇది నాది కాదు, ఇది ఈశ్వరునిదే అని, ఈశ్వరుని సొమ్ము అని భావించి నువ్వు ఉపయోగం చేసుకో దాన్ని. కానీ నాది అనేటువంటి మోహం మాత్రం వదిలేసే అంటాడు. కాబట్టి ఇంతకు ముందుకు ఎంతోమంది పుణ్యాత్ములు, త్యాగమూర్తులు ఎవరెవరో వట్టి చేతుల్లో వెళ్ళిపోయారు కదా. మనం మహాత్ములు చెప్తారు, అలెగ్జాండర్ ది గ్రేట్ అని అంటారు కదా. అతడు భారతదేశానికి వచ్చిందంట. భారతదేశాన్ని కూడా ఆక్రమించుకొని తన దేశంలో కలుపుకోవడానికి అతడు రాగానే ఏదో మహాత్ముని యొక్క సంబంధం అయింది, అతనికి వైరాగ్యం కలిగి అక్కడి నుంచి అటే తిరిగిపోయినాడు. అయితే గ్రీకు దేశస్థుడు అతడు. అలెగ్జాండర్ ఎక్కడోడు? గ్రీకు దేశం కదా. మొత్తము ఈ అరబ్ దేశాలను దాటి అక్కడ అదేమి ఇజ్రాయెల్ దగ్గర నుంచి మెల్లగా గ్రీస్ లోపల ప్రవేశించాలి కదా. అంత దూరం అన్నమాట. అక్కడి నుంచి తన సైన్యాన్ని నడిపించుకుంటూ ఒక్కొక్క దేశం మీద ఆక్రమణ చేసుకుంటూ
ఆ దేశాలను ఆక్రమించి మన దేశానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత విరక్తి అయ్యి వైరాగ్యం కలిగి అతడు తిరిగి వెళ్ళిపోవాలంటే మళ్ళీ ఎంత దూరం ఉన్నది అది కదా. అక్కడికి పోయేసరికి వాడు మధ్యలోనే చనిపోయాడు. అలెగ్జాండర్ మధ్యలోనే చనిపోయాడు. అయితే చనిపోతూ పోతూ వాడు కించిత్ ప్రాణం ఉన్నప్పుడు వాని భటులకు చెప్పిండంట, చూడు ఎలాగో నా శరీరాన్ని వదిలిపెట్టి పోతున్నాను. వాళ్ళ యొక్క వాళ్ళ సంప్రదాయం ఏంటంటే ఒక పెట్టెలో పెట్టి తీసుకెళ్తారు శవాన్ని. పెట్టెలో ఇప్పటి కూడా ఈ క్రైస్తవులు పెట్టెల్లో పెట్టి తీసుకెళ్తారు శవాన్ని. అయితే పెట్టెలో నా శవాన్ని పెట్టి తీసుకెళ్లేటప్పుడు మీరు ఆ పెట్టెకు ఆ వైపు ఈ వైపు 2 రంధ్రాలు చేసి నా 2 చేతులను బయటికి చాచి పెట్టి నా శవాన్ని అందులో పెట్టండి అన్నాడు. అంటే ఎందుకు అట్లెందుకు పెట్టాలి అని అంటే లోకానికి తెలియాలి కదా. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎన్నో దేశాలను అతడు గెలిచాడు, ఎంతో సంపద సంపాదించాడు, ఏమైనా పట్టుకొని పోతుండేమని అనుకుంటారు పెట్టె లోపల ఉంటే. అందుకని నేను ఏం పట్టుకపోతలేను అని లోకానికి తెలియాలి అని చెప్పిండంట. తాత్పర్యం ఏంది? పోయేటప్పుడు ఎవడు పట్టుకపోడు, ఎవడు తీసుకుపోడు. చూసారా? నాది నాది అంటావు, నా ఇల్లు అంటావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసుకో అని ఒక పాట ఉంది కదా. నాది నాది అంటావు, నా ఇల్లు అంటావు, అసలు నీ ఇల్లు ఎక్కడుంది? అక్కడ. ఎక్కడ నీ ఇల్లు? ఎక్కడ? మోక్షధామం, శ్మశాన్ ఘాట్, అది నీ ఇల్లు. తెలిసిందా? ఎందుకు ఈ మోహం చెప్పండి. అందుకని ఏది కూడా నాది కాదు, ఇదంతా ఈశ్వరుంది అనుకొని ఉపయోగం చేసుకోండి. ఆ ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవడానికి సాధనంగా ఉపయోగం చేసుకోండి, అంతేగాని మోహం పెట్టుకోకండి. అది ఆసక్తి అంటే కదా. అయితే మరణించేప్పుడు ఎవరు కూడా ఏది తీసుకుపోరు. నేను వదిలిపెట్టానంటే కూడా వాడు యముడు ఊకోడు, వాడు పాశం వేసి తీసుకుపోతాడు. అయితే ఇక్కడ కూడా ఒక సత్యాన్ని గుర్తించాలి మనం. యమధర్మరాజు పాశం వేసి అంటే తాడు వేసి మెడకు లాక్కెళ్తాడని చెప్పింది ఉన్నది పురాణాలల్లో. అయితే ఇప్పుడు ఎంతోమంది చనిపోతున్నారు. ఇంతమందికి వీడు తాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి? కోట్ల మంది ఉన్నారు. ఇంతమందికి తాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ పెట్టినా కానీ సరిపోవు. మరి ఆ తాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అంటే అతడు తీసుకురాడు. తాళ్ళు వచ్చేటప్పుడు మనమే వేసుకొని తయారుగా ఉంచి ఇగో తీసుకో అని మనమే వానికి అందిస్తామంట. మనమే పాశం వేసుకొని మెడకు తాడు వేసుకొని తయారుగా ఉంటామంట. వాడు వచ్చేసరికి రాగానే ఇగో తీసుకో అని మనం మెడకేసుకొని మనమే చేతికి అందిస్తామంట వానికి. ఏమిటి ఆ తాడు? కర్మపాశము. కర్మ అనేటువంటి తాడు తెలిసిందా? మనమే కర్మలు చేస్తున్నాం కదా, పుణ్యము పాపం అనే కర్మలు చేస్తున్నాము. ఆ పుణ్యపాప అనుగుణంగా పుణ్యం చేసుకుంటే స్వర్గానికి పోతాడు, పాపం చేసుకుంటే నరకానికి పోతాడు. ఇట్లా తీసుకుపోతాడు వాడు యముడొచ్చి. అందువల్ల నేను వదలను అని అంటే కూడా మన ఆస్తులను పాస్తులను ఈ ప్రకృతే వదిలించి తీరుతుంది అంటాడు. ధనవంతుడు మృత్యు సమయంలో మేడలను, భూములను, ఆస్తిపాస్తులను, వైభవ సామగ్రులను చూసి వాడు ఇల్లంతా ఇట్లా చూస్తాడంట. వాడు చనిపోయేటప్పుడు అంతా ఇట్లా ఎగాదిగా చూస్తాడంట. అంటే నేను ఇంత మంచిగా కట్టుకున్నా, ఇంత సుందరమైనటువంటి భవనం కట్టుకున్నా, దీన్ని వదిలిపెట్టి పోవాలి కదా అని వాడు ఊరికే చూసి ఏడ్చుకుంటూ పోతాడంట వాడు కదా. ఎదురుగా కొడుకులు, వాళ్ళు మనుమలు అందరు ఉంటే అందరిని చూసి ఏడుస్తాడంట వాడు. మిమ్మల్ని విడిచిపెట్టి నేను పోతున్నా బిడ్డ అని దుఃఖపడుతూ పోతూ ఉంటాడు. చూసారా? ఎందుకు దుఃఖించవలసి వచ్చింది వానికి అంత్యకాలంలో? అంటే మోహం. ఆ మోహం లేకపోతే దుఃఖమే లేదు. అదే కదా భగవద్గీత అంతా ఎందుకు చెప్తున్నాడు అర్జునునికి, ఈ శోకమోహాలు వదిలిపెట్టు అని చెప్తున్నాడు. అందుకని ఈ ఆసక్తి అనేది లేకుండా ఉండాలి. దానికే ఆసక్తి అంటారు కదా. ఇప్పుడు ఆ ధనవంతుడు తన యొక్క ఆస్తుపాస్తులను వదిలిపెట్టడానికి వాడు దుఃఖపడుతూ మరణిస్తున్నాడు. వాడు దుఃఖపడుతూ గత్యంతరం లేదు, వదిలిపెట్టాల్సిందే. నేను వదలనంటే కూడా యముడు ఊకోడు, వదిలిపెట్టి ఏడ్చుకుంటూ వదిలిపెడుతున్నాడు. కానీ స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు కదా, అతడు కూడా ఆ ఆఫీసులో ఉన్నటువంటి వస్తువులను అన్నింటినీ కూడా వాడుకుంటాడు కదా. ఆఫీసులో ఏమేమి వస్తువులు అంటే వాళ్ళ పాఠశాలకు సంబంధించినటువంటి వస్తువులు అవన్నీ వాడుకుంటాడు. అతనికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? అన్నిటినీ వదిలిపెట్టి పోతాడా లేదా? ఏడ్చుకుంటూ పోతాడా? అతడు పోడు. ఎందుకు? ఈ వస్తువులన్నీ నాయి కాదు, ఇవన్నీ గవర్నమెంట్ వస్తువులు ఉన్నాయి, కేవలం ఉన్నంతసేపు వాటిని ఉపయోగం చేసుకున్నాను అంతే, పోయేటప్పుడు వదిలిపెట్టి పోవాల్సిందే అని నవ్వుకుంటూ పోతాడు కదా. పోయేటప్పుడు మిగతా టీచర్లు
మరి స్కూల్ పిల్లలందరూ కూడా అతనికి సెండ్ ఆఫ్ చేస్తారు. ఒక సెలబ్రేషన్ చేసి మంచిగా అతనికి ఉన్నది ఆ ప్రత. అతడు ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు అనుకో, పిల్లలు మిగతా టీచర్లు అందరు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అతనికి అనేక రకాలుగా పొగిడి అతనికి పూలహారం వేసి ఇక సత్కారపూర్వకంగా సాగనంపుతారు కదా. కొన్ని స్కూళ్ళల్లో ఉండే ప్రత, కొన్ని స్కూళ్ళలో లేదు. సరే, మొత్తం మీద అది పోయేటప్పుడు దుఃఖపడడు. ఎందుకు? మోహం లేదు కాబట్టి. మోహం ఉంటే దుఃఖానికి కారణమవుతుంది. అందువల్ల ఏ వస్తువునందు కూడా చివరికి మన శరీరం నందు కూడా మోహము ఉండకూడదు. ఎందుకు? ఇది కూడా నాది కాదు కదా. దీన్ని కూడా భగవంతుని యొక్క ప్రసాదం అనుకొని భావించి మనం ఉన్నంత వరకు దీన్ని భగవత్ సేవలో ఉపయోగం చేసుకోవాలి. అంతేగాని దీని యందు మోహం పెట్టుకోరాదు. ఒకవేళ పోయే సమయం వచ్చిందనుకో, అప్పుడు కళ్ళు మూసుకోవాలి, భగవంతుని స్మరించుకోవాలి, ఆ చింతనలో ఉండాలి. ఇక ప్రాణం ఎప్పుడన్నా పోని భగవంతుని చింతనలో ఉండాలన్నమాట. అట్లా ఉండాలి, ఆనందంగా పోవాలి. ఏడ్చుకుంటూ అయితే వచ్చాము, కానీ ఏడ్చుకుంటూ పోవద్దు, ఆనందంతో పోవాలి. అది అన్నమాట. కాబట్టి ఈ ఆసక్తి అంటే ఏ వస్తువునందు కూడా ఆసక్తి ఉండరాదు అనేటువంటి ఈ జ్ఞాన గుణం మనకు భగవంతుడు బోధించాడు. తర్వాత పుత్రధార గృహాదిషు అనభిస్వంగ అన్నాడు. పుత్రుడు అంటే కుమారుడు, బిడ్డలు, మరి దార అంటే భార్య, గృహము, ఇంకా ధన కనుక వస్తు వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యందు అభిస్వంగము పెట్టుకోరాదు. అంటే అతి స్నేహము పెట్టుకోరాదు. అనన్యమైనటువంటి ప్రేమ వాళ్ళ యందు ఉంచుకోరాదు. ప్రేమ ఉండాలి, అందరి యందు ప్రేమతో కలిసిమెలిసి ఉండాలి. కానీ ఆ ప్రేమనే ఒక మోహంగా మార్చుకోవద్దు. మనం సమయం వచ్చినప్పుడు వదలాల్సి ఉంటుంది, విడిపోవాల్సి ఉంటుంది. పోతారా లేదా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ మొత్తం 100 సంవత్సరాల దగ్గర అట్లే ఉంటారా? ఉండరు. ఇవన్నీ సమయం వస్తే వాడు వెళ్ళిపోతాడు, పోవాల్సిందే. పోనంటే వాడు ఊకోడు. ఏక వృక్ష సమారూఢా నానాజాతి విహంగమాహ ప్రభాతే విదిశో యాంతి తత్ర పరిదేవన. చూడు, సాయంత్రం వేళలో ఒక పెద్ద వృక్షం ఇట్లా మన ఏది రాగి వృక్షం ఉంది కదా, అట్లా ఇంకా అంతకంటే పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కొన్ని ఎకరాల విస్తీర్ణంతో. అటువంటి వృక్షాల మీదకి సాయంత్రం వేళల్లో అనేక రకాల పక్షులు వచ్చి చేరుతాయి. సాయంత్రానికి కాకులు, పిట్టలు, కొంగలు, ఏవేవో అనేక పక్షులు వచ్చి చేరుతాయి. అవి ప్రభాతం అవుతూ ఉండగానే, అరుణోదయం అవుతూ ఉండగానే, ఇంకా సూర్యోదయం కాలే అప్పటికే అవి ఒక్కొక్కటి దాని పాటికి అది వెళ్ళిపోతూ ఉంటుంది. మరి రాత్రంతా అన్నీ కలిసి ఉన్నాయి కదా, అన్ని పక్షులు ఒక దగ్గర కలిసి ఉన్నాయి కదా ఒకే వృక్షం మీద. మరి ఎక్కడెక్కడ పోతున్నాయా లేదా? దేని పాటికి అదే వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లే మనం కూడా భార్యకు భర్త కానీ, భర్తకు భార్య కానీ, కొడుకు తండ్రి కానీ, తండ్రి కొడుకు కానీ, ఇట్లా ఏదో కొన్ని రోజుల వరకు ఆ ప్రారంధం అట్లా కలిసిమెలిసి ఉండేది ఉన్నది కాబట్టి అంత మేరకు ఉంటారు. మన ప్రారంభం తీరిందా వానికి వాడు వెళ్ళిపోతాడు, మిగతా వాళ్ళు ఉండిపోతారు. ఇదం కాష్టం నద్యాం వహతి సంగత సంయోగాచ్చ వియోగాచ్చ తత్ర పరిదేవన. చూసారా, ఎక్కడి నుంచో ఒక సెలయర్లో ఒక కట్టె ఆ ప్రవాహంలో కొట్టుకొస్తుంది, మరెక్కడి నుంచో ఇంకో సెలయర్ నుంచి మరొక కట్టె ఆ ప్రవాహంలో కొట్టుకొస్తుంది. అవి రెండు కలిసి ఒక నదిలో కలిసిపోతాయి. ఆ సెలయర్లో కలిసినప్పుడు ఆ నదిలో ఇక్కడి నుంచి వచ్చిన కట్టె రెండు కలుసుకుంటాయి. కలుసుకొని కొంత దూరం ప్రయాణం చేస్తాయి. ఆ ప్రవాహంలో ప్రయాణం చేయగా ఒక చోట సుడిగుండం లాగా వస్తుంది ఒక్కోసారి. ఆ సుడిగుండం ఒక కట్టె అందులో సుడిగుండంలో అది గిరిగిరి తిరుగుతూ ఉంటుంది, ఒక కట్టె వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ కట్టెలు ఏడుస్తాయా? అయ్యో నన్ను విడిచిపెట్టిపోతున్నావా? ఏడుస్తారా? మనం ఏడ్చినట్టు ఏడుస్తారా కదా? మనమైతే అయ్యో నన్ను విడిచిపెట్టిపోయినావా అయ్యో ఏడుస్తారు కదా. నేను అన్నా మరి మీకు బదులు కదా. నువ్వు ఉన్న వాళ్ళు మంచిగా ఉంటేవరో అయ్యో, నన్ను మంచిగా చూసుకుంటేవరో అయ్యో, నన్ను ఒక మాట కూడా అనకపోతుంటేవరో అయ్యో అని ఏడుస్తారు కదా. ఏం లాభం? వాని వాడు పోయాడు అంతే. నీ ప్రారంభం ఉన్నా నువ్వు పోతావు అంతే. సంయోగాచ్చ వియోగాచ్చ, సంయోగం అవుతున్నారు, వియోగం అవుతున్నారు కదా. కాబట్టి ఇటువంటి ఏవైతే బాంధవ్యాలు ఉన్నాయో వీటి యందు మోహం పెట్టుకోరాదు, ఆసక్తిని చూపరాదు. అభిస్వంగం అంటే అతి స్నేహం, గాఢమైన ప్రేమ పెట్టుకోరాదు. పెట్టుకుంటే దుఃఖానికి కారణమవుతుంది, తెలిసిందా. కొందరు అనుకుంటారు, ఇప్పుడు ఇంట్లో యజమాని ఉన్నాడు అనుకో, ఆ యజమానికి అన్ని రోగాలు ఉన్నాయి, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, అన్ని రోగాలు ఉన్నాయి.
ఇన్ని గోళీలు ఇన్ని మాత్రలు మింగుతాడు వాడు రోజుకు. మాత్రలు మింగకపోతే సస్తామని చెప్పిండు డాక్టర్. అన్ని మాత్రలు మింగుకుంటూ అన్ని రోగాలతో బాధపడుతూ తన కుమారులు తన బలగం బంధువులందరూ కూడా మంచిగా ఉన్నారనుకో, హాయిగా సుఖంగా ఆరోగ్యవంతంగా ఉన్నారనుకో, ఎవరైనా వాళ్ళ చుట్టం వచ్చి ఈ యజమానిని అడిగాడు అనుకో, ఏమయ్యా బాగున్నావా అంటే, నాకేం లేదు, మస్తు మంచిగా ఉన్నా, నేను హాయిగా ఉన్నా అంటాడు. హాయిగా ఉన్నాడా వాడు ఒక గోళీ వేసుకోకపోతే చనిపోతామని చెప్పింది ఉన్నది. ఒక గోళీ వేసుకోకపోతే ఒక మాత్ర వేసుకోకపోతే వాడు చనిపోతామని చెప్పిండు డాక్టర్. వాడు అంటాడు హాయిగా ఉన్నా, నాకు ఏం ఫైన్ అంటాడు వాడు కదా, ఎక్దమ్ బెస్ట్ ఫైన్ ఉన్నా అంటాడు. ఎందుకంటున్నాడు అట్లా వాడు అంటే, తను ఎవరినైతే అభిమానించాడో వాళ్ళందరూ మంచిగా ఉన్నారు కాబట్టి నేను కూడా మంచిగా ఉన్నానని అభిమానిస్తున్నాడు, అంతేగాని వాడు మంచిగా లేడు. ఇట్లా బ్రహ్మసూత్ర భాష్యంలో మొట్టమొదటి చెప్తాడు శంకరాచార్యుల వారు. అధ్యాస భాష్యం అని ఒక పేజీ ఉంటుంది అంతే, కానీ అద్భుతమైనటువంటి భాష్యం అది. యథా పుత్రభార్యాదిషు వికలేసు సకలేసు అహమేవ వికలోవా సకలోవా ఇది బాహ్యధర్మాన్ ఆత్మని అధ్యస్యంతి అంటాడు. పుత్రభార్యాదులు వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నా అంటాడు. వాళ్ళు బాగులేకపోతే వాళ్ళకి ఏదైనా రోగం నొప్పి వచ్చిందనుకో, వీడు ఆరోగ్యంగానే ఉంటాడు కానీ వీడే చక్కరుచి పడిపోతాడు. వాళ్ళకి జ్వరం వచ్చింది, వాళ్ళకి ఏదో రోగం వచ్చింది అనుకో, వీడు బాగుగానే ఉన్నాడు కానీ వీనికే చక్కెర వస్తుంది మొదలు. ఎందుకు అట్లా అంటే అధ్యాస అంటారు దానికి, మోహం. వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నా అంటాడు, వాళ్ళు బాగులేకపోతే నేను బాగులేను అంటాడు. ఇదే మోహము, అతి స్నేహము, అది పెట్టుకోరాదంటాడు. తెలిసిందా? అనుకుంటారు అవి లేనిచో నాకు ఏ పని జరగదు అనుకుంటారు. నాకు కొడుకు లేకున్నా, భార్య లేకున్నా, ఏ వస్తువులు లేకున్నా నాకు ఏ పని జరగదు అని అనుకుంటాడు. మరి సన్యాసులకు ఏ కొడుకులు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఏం జరుగుతలేదా? వాళ్ళు ఏం సాధన చేసుకుంటలేరా? అందరు ఉంటేనే సాధన అవుతుంది, లేకపోతే లేదా? అందరు ఉంటేనే సాధన కాదు. ఇంకా అందుకే తప్పుకో అని చెప్పింది ఉన్నది కదా. అందరు ఉంటేనే ప్రతిబంధకం. ఇంకా ఆ ఇంట్లో ఉన్నారనుకో, ఎప్పటికోటి టెన్షన్, ఏదో ఒకటి సమస్య వచ్చి ఎదురవుతుంది కదా. ఒక సమస్య తీర్చుకోగానే మరి ఇంకొక సమస్య వస్తుంది, అది తీర్చుకోగానే ఇంకో సమస్య వస్తుంది. అది ఆ సమస్యల్లోనే సతమతమైపోతూ ఉంటాడు. ఇక వాడు సాధన ఏం చేస్తాడు? ఇట్లా సమస్యలు కూడా ఎందుకు వస్తాయి అని అంటే, వాడు ఏదో అనుకున్నాడు, ఏదో చేయాలనుకున్నాడు. వాడు ఏదో చేయాలనుకుంటే దానికని ప్రతిబంధకాలు వస్తున్నాయి. ఆ చేయాలనుకునేదే బంద్ చేసిండు అనుకో, వాడు ఆపేశాడు అనుకో, ఈ సమస్యలు ఎదురే కావు. వాడు ఇప్పుడు సమస్యలు వీడి తెచ్చుకున్నట్ట, అవి వచ్చినట్ట చెప్పండి. అందుకనే సన్యాస శ్రవణం కుర్యాత్ అని చెప్పినది. సన్యాసం తీసుకొని శ్రవణం చెయ్యండి అని చెప్పినది. సత్సంగం చేయాలంటే, శ్రవణం చేయాలంటే సన్యాసం తీసుకొని శ్రవణం చేయాలి. గృహస్థులకు ఎన్ని తంటాలు, అబ్బో వశపడవు కదా. మున్సిపాలిటీ బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, అప్పులోనికి కట్టాలి, ఇంట్లో బత్తిని తీసుకురావాలి, అటు పొలం పనులు చూసుకోవాలి. ఆ పొలం పనులు చేయకపోతే మరి మనకు ధాన్యం ఎట్లా వస్తుంది? రేపు మళ్ళీ 6 నెలల వరకు మళ్ళీ పొలం పనులు చేసి పంటను పండించుకోవాలి, వ్యాపారం చేసి ధనం సంపాదించుకోవాలి. చూడు, ఇక వాటి లోపలనే అంతే, ఇక పని గోయిందా సరిపోతుంది పని. ఆ పట్టు పురుగు ఉంటుంది కదా, పట్టు పురుగు అది గొంగలి పురుగులాగా ఉంటుంది. అది పక్వానికి వచ్చిందంటే దాని నోట్లో నుంచే పట్టును తీస్తుంది. అది పట్టును తీసి అది ఒక గూడులాగా అల్లుతుంది. అల్లి చివరికి ఆ గూడు ద్వారాన్ని మూసేసుకొని అది అందులోనే ఉండి అందులోనే చస్తుంది. అది చచ్చి మళ్ళీ కొన్ని రోజులకు అది రెక్కల పురుగు అవుతుంది కదా. సీతాకోక చిలుకలు అవి అన్నీ కూడా అట్లే పుడతాయి. ఆ గొంగలి పురుగులే సీతాకోక చిలుకలు అవుతాయి అని అంటారు కదా. అట్లా అంటే వీడు ఇట్లా ఆ గృహంలోనే సతమతమయ్యి సమస్యల చేత వాడు అందులోనే వాటిని సాల్వ్ చేసుకుంటూనే అలానే చచ్చిపోతాడు. ఆ పట్టుపురుగు చచ్చినట్టు ఆ గూటి లోపలనే చచ్చిపోతాడు. చచ్చి ఆ పట్టుపురుగు ఏ విధంగా మరో రెక్కల పురుగు పుడుతుందో వీడు మళ్ళీ జన్మకు పోతాడు. చూడ ఇట్లా ఉన్నది. మరి అన్ననే చచ్చేది పుట్టేది ఇదేనా ఇక మన పని? బయట వచ్చేదా లేదా? రావాలనా లేదా? రావాలని ఉంది కానీ ఎల్లబుద్ధి అవుతలేదు అని ఉంటారు కదా. రావాలని ఉన్నది కానీ ఎల్లబుద్ధి అవుతలేదు స్వామీజీ అని అనండి కదా. అయితే సన్యాసమే తీసుకుంటేనే మోక్షం దొరుకుతుందని కూడా అనుకోకండి. గృహస్థులుగా ఉండి కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. కానీ గృహస్థులై ఉండి ఎట్లా ఉండాలి? గృహస్థాశ్రమంలో సన్యాసిలాగా ఉండాలి. సన్యాసిలాగా ఉంటే గృహస్థులుగా ఉండి కూడా మోక్షాన్ని పొందొచ్చు. అంటే దేని యందు మోహము, ఆసక్తి పెట్టుకునేది లేదు, సంగ్రహ బుద్ధి ఉండేది లేదు. నిరంతరం ఆత్మచింతనలో ఉండాలి.
ఉన్నట్లయితే గృహస్థం నుంచి కూడా ముక్తులు కావచ్చు. ఏమి సన్యాసులే ముక్తులవుతున్నారా? ఆత్మచింతనలో ఉండాలి నిరంతరం 24 గంటలు. చూస్తున్నారు కదా మీరు, ఇంకో సమస్య లేదు మనకు, ఇంకో విషయం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఈ లక్షణాలన్నీ మనం సంపాదించుకోవాలి. ఈ లక్షణాలన్నీ అమానిత్వం మొదలుకొని ఏతద్ జ్ఞానం ఇతి ప్రోక్తం అజ్ఞానం యతతో అన్యథ అనేటువంటి 11వ శ్లోక పర్యంతం 20 లక్షణాలు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా మనము సంపాదించుకోవాలి. ఇష్టానిష్టోపపత్తిషు అని చెప్పింది ఉన్నది కదా 9వ శ్లోకంలో చివరి పాదం. ఇష్టానిష్టోపపత్తిషు కదా. ఇష్టమైనవి ప్రాప్తమైనప్పుడు, అనిష్టమైనవి ప్రాప్తమైనప్పుడు రెండిట్లో కూడా సమచిత్తం ఉండాలి అంటారు కదా. అనిష్టమైన వస్తువులు కూడా ప్రాప్తమైతే, ఇష్టమైన వస్తువులు కూడా ప్రాప్తమైతే మన ప్రారంధానుసారంగా కదా. అప్పుడు ఉపపత్తి అంటే ప్రాప్తి. ఇష్ట అంటే ఇష్ట వస్తువు, అనిష్ట అంటే అనిష్ట వస్తువు, ఉపపత్తి అంటే ప్రాప్తి. వాటిలో సమచిత్తం కలిగి ఉండాలి కదా. ఇష్టమైన వస్తువు ప్రాప్తం కావచ్చు, అనిష్టమైన వస్తువు కూడా ప్రాప్తం కావచ్చు. ఇష్టమైన వారు రావచ్చు, అనిష్టమైన వారు కూడా రావచ్చు. కేవలం వస్తువులే కాదు, వ్యక్తులు కూడా కదా. కొందరు మనకి ఇష్టమైన వాళ్ళు వస్తారు, అప్పుడు ఆనందంగా సుఖంగా ఉండేది. అనిష్టమైన వాళ్ళు శత్రువులు వస్తారనుకో, అప్పుడు వీడెందుకు వచ్చారా అని ఇట్లా రావద్దు. ఎవడన్నా రాని పోని సమానంగా ఉండాలి అంతే. ఇష్టమైన వాడు వచ్చినప్పుడు పొంగిపోయేది లేదు, అనిష్టమైన వాడు వచ్చినప్పుడు కుంగిపోయేది లేదు. సమచిత్తం కలిగి ఉండాలి. దీంతో ఉపలక్షణంగా మనం ఏం తెలుసుకోవాలి? ఇంకా సుఖము, దుఃఖము, లాభము, అలాభం అంటే నష్టము, మానము, అపమానము కదా, ఈ ద్వంద్వ ధర్మాలు ప్రాప్తమవుతాయి మనకు. అప్పుడు కూడా సమస్థితిలో ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. సుఖ దుఃఖాలలో, మంచి చెడ్డల్లో, హెచ్చు తగ్గుల్లో, లాభ నష్టాల్లో, మానాపమానాల్లో అన్నిట్లో కూడా సమస్థితిలో ఉండాలి. ఈ విషయంలో నేను చెప్పాను కదా, జ్ఞానేశ్వర మహారాజు 500 ఓవిలు రాశాడు ఈ 5 శ్లోకాల పైన, విస్తారంగా రాశాడు. అప్పుడే పొంగుట, అప్పుడే కృంగుట అనేటువంటిది మనకు ఉండకూడదు అంటాడు. ఎందుకంటే జీవన యాత్ర లోపల సుఖాలు దుఃఖాలు ఎదురవుతూ ఉంటాయి మన ప్రారంధానుసారంగా. వాటిని ఎవరు తప్పించుకోవడానికి రాదు. ఎందుకంటే ప్రారంధం భోగతో నశ్యత అని చెప్పింది ఉన్నది. ప్రారంధాన్ని అనుభవించే తీరాలి, సుఖమైన దుఃఖమైన అనుభవించే తీరాలి. అయితే అప్పుడు ఎలా ఉండాలి మనం అంటే, వివేకాన్ని జాగృతి చేసుకొని ఉండాలి, వివేకంతో ఉండాలి. సమస్య ఎదురైందనుకో, అప్పుడు వివేకాన్ని జాగృతి చేసుకొని మనం ఉండాలన్నమాట. ఒక రాజు తనకు ఒక మంచి ప్రియమైనటువంటి కూతురు ఉండే. ఎంత ప్రేమ అంటే ఆమె మీద పడి చచ్చేదనుకో, అంత ప్రేమ అన్నమాట ఆ కూతురు మీద. అయితే ఆ కూతురు ఒకసారి అలా ఉద్యానవనానికి తోటలోకి వెళ్తే ఆమెకు కాలుకు ముళ్ళు గుచ్చుకునేసరికి ఆమె వెంటనే అక్కడనే కూలబడిపోయింది. ఎందుకంటే ఆమె రాజకూతురు ఉన్నది కదా, ఎప్పుడు కూడా బయటకు వెళ్ళింది కాదు, సుకుమారమైనటువంటి పాదాలు. ఆమె ఆ ఒట్టి కాళ్ళతోనే ఆ ఉద్యానవనానికి వెళ్ళేసరికి ఆమెకు ముళ్ళు గుచ్చుకొని అట్లే కూలబడిపోయింది. అప్పుడు ఆ దగ్గర ఉన్నటువంటి చెలికత్తెలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆమెను మళ్ళీ అంతఃపురం తీసుకొచ్చి, వైద్యుని తీసుకొచ్చి ఆ ముళ్ళు తీపిచ్చి దానికి ఉపచారం చేయించి అప్పుడు కట్టుగట్టి ఆమెను మంచిగా పడుకోబెట్టారు. ఆ విషయం రాజుకు తెలిసింది. కూతురుకు ముళ్ళిరిగి ఇట్లా బాధపడుతుందని తెలిసి, అప్పుడు నా కూతురుకు ముళ్ళు గుచ్చుకుందా? అప్పుడు మంత్రిని పిలిపించి, చూడు మంత్రి, మొత్తం మన రాజ్యము ఎంత విశాలంగా ఉందో, మొత్తం మన రాజ్యం అంతా కూడా చర్మాన్ని పరిపించు, చర్మాన్ని పరచు అంటాడు. అంటే నా కూతురు ఎక్కడ కాలు పెట్టినా కానీ ఆమెకు మన్ను అంటొద్దు, ముళ్ళు గుచ్చుకోవద్దు. మొత్తం భూమండలం అంతా నా రాజ్యం ఎంతవరకు ఉన్నదో అంతవరకు చర్మాన్ని పరచు అన్నాడు. రాజు ఆజ్ఞ ఉన్నది, శాసకుడు ఉన్నాడు. నేను చెయ్యను ఈ పని అంటే తలదీస్తాడు. రాజు ఉన్నాడు, ఆ రాజు ముందు ఒప్పుకున్నాడు. సరే స్వామీజీ అన్నాడు, సరే మహారాజా అన్నాడు. కానీ ఎలా సాధ్యము? ఇది మొత్తం భూమండలం అంతా చర్మంతో కప్పేయడము ఎలా సాధ్యము? ఎన్ని చర్మాలు తీసుకురావాలి, ఎన్ని జంతువులను చంపి తీసుకురావాలి చర్మం కావాలంటే కదా. ఇది కాని పని, మరి ఎట్లా చేసేది అని విచారం చేసి ఒక చర్మకారుని దగ్గరికి పోయాడు. మాదిగ వాళ్ళు అంటారా ఏమంటారు, ఆ చర్మకారుని దగ్గరికి పోయి 2 చెప్పులు కుట్టించుకున్నాడు. 2 చెప్పులు ఆ రాజకుమారికి సైజు ఎంత ఉంటుంది, 9 నంబర్, 9 నంబరా, 10 నంబరా, ఏదో 8 నంబరా, ఆ నంబర్ ప్రకారంగా ఆ 2 చెప్పులు కుట్టించుకొని వచ్చి ఆ రాజకుమారికి ఇచ్చి, అమ్మగారు మీరు ఎక్కడ వెళ్ళినా కానీ
ఈ చెప్పులు తొడుక్కొనే పోవాలి, చెప్పులు విడిచి వెళ్ళకూడదు అని ఆమెకు చెప్పినాడు. చెప్పి ఆ చెప్పులు ఆమెకి ఇచ్చినాడు. మళ్ళీ 2 రోజులకు రాజు మంత్రిని పిలిచి అడిగిన, ఏమా నేను చెప్పిన పని చేసినవా లేదా అంటే చేసినా అన్నాడు. చేసినా అన్నాడు. ఎక్కడ చర్మం కనపడతలేదే భూమి మీద అంటే, అంత చర్మం ఎక్కడి నుంచి తీసుకురావాలి స్వామీజీ? రాజు చర్మం ఇచ్చినా కానీ తక్కువ పడుతుంది కదా, ఎక్కడి నుంచి తీసుకురావాలి అంత చర్మం కదా. నువ్వు ఆ చర్మాన్ని పరచమని ఎందుకు చెప్పావు? నువ్వు మీ కూతురుకు ఏమి హాని కలగొద్దు, ఆమెకు కాలికి ముళ్ళు గుచ్చుకోవద్దు అనే కదా నువ్వు చెప్పింది. ఆ పని నేను చేశానంటాడు. మీ కూతురుకు కాలి ముళ్ళు గుచ్చుకోకుండా ఆ పని నేను చేశానంటాడు. ఏం చేసినావు అంటే, మీరే వెళ్ళి చూడండి అంటే, అప్పుడు తనే స్వయంగా వెళ్ళి చూసేసరికి కాళ్ళకు చెప్పులు దొడుకున్నది కూతురు కదా. ఏమ్మా కాళ్ళకు చెప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మంత్రి గారు ఇచ్చారు నాన్న. ఎందుకు ఇచ్చాడు? ఎక్కడ వెళ్ళినా కానీ ఈ చెప్పులు దొడుకొని పోతే ముందు కూర్చోవు అని ఇచ్చినాడు. ఓ భలే మంచి వివేకం ఉన్నాడే మంత్రి అని అనుకున్నాడు అప్పుడు. అంటే కొన్ని సందర్భాల లోపల వివేకాన్ని ప్రయోగం చేయాలి. ఆ సమస్య వచ్చింది కదా అని ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. వివేకాన్ని ప్రయోగం చేసి మంచి తెలివిగా మనము మన జీవనయాత్రను కొనసాగిస్తూ ఉండాలి. సుఖదుఖాలు ఎదురవుతాయి, మానాపమానాలు ఎదురవుతాయి, కష్టాలు దుఃఖాలు అన్నీ ఎదురవుతాయి. కానీ వాటిలో తెలివిగా మనం ప్రవర్తించాలి. ఈ విధంగా ఇష్టానిష్ట ప్రాప్తి యందు సమత్వం కలిగి ఉండాలి. అయితే ఈ భగవద్గీతలో ఏదైతే ఉన్నదో ఇక్కడ దీనికి విపరీతమైనటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ స్థానం ఇవ్వడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే మనం వస్తువుల యందు మోహాన్ని పెట్టుకోవడం కానీ, మరి వ్యక్తుల యందు మోహాన్ని పెట్టుకోవడం కానీ, మానము, గౌరవము, అహంకారము, ఇట్లాంటి దంభిత్వము, ఇట్లాంటి గుణాలకు భగవద్గీతలో స్థానం లేదు. భగవంతుడు ఒప్పుకోడు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ గుణాలన్నీ కూడా మనం సంపాదించుకొని ఉంచుకోవాలి. వాటితోనే మనము ఈ సంసార సాగరం నుంచి తరించగలుగుతాం కదా, జ్ఞానాన్ని పొంది తరించగలుగుతాం. ఆ తర్వాత తర్వాత శ్లోకంలో మైచానన్య యోగేన భక్తిరభ్యభిచారిణి అని అంటూ 3, 4 ఇంకా 4-5 గుణాలు ఉన్నాయి. వాటిని మనం సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.